ఈ రోజున ప్రణతిరావు తన యొక్క వాంగ్మూలంలో సుమారు మేము 1200 మంది నుంచి 2000 మంది వరకు మేము ఫోన్లు ట్యాప్ చేశాము, అది కేసీఆర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారమే చేశామని చెప్తూ తను వాంగ్మూలం ఇచ్చాడు, ఎఫిడవిట్. మరి దీని పర్యవసానం ఏమవుతుందంటే రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేంద్రానికి దీన్ని అప్పగిస్తే, లేదంటే రాష్ట్రం అన్ని రకాలైనటువంటి టెస్టులు చేసుకొని వాళ్ళు కనుక చర్య తీసుకుంటే వీరిద్దరినీ జైల్లో పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి ఒప్పుకోడు. కారణం ఏంటంటే వీళ్ళని డ్యాన్స్ చేయించాలంటే తన చేతుల్లో వీరిద్దరు ఉండాలి అనే ఉద్దేశం రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. మరి రేవంత్ రెడ్డి దెబ్బలు తిని రాటు తేలిన వాడు కాబట్టి అందులో కేసీఆర్ అతన్ని కదిపి కిలికి తన భయంకరమైన శత్రువుగా చేసుకున్నాడు. పాపం కేసీఆర్ కేటీఆర్ జైల్లో ఉండాల్సిందే.